తీర్థమైనా తిరణాళ్ళైనా బసవరాజు వచ్చేదాకా జనం పడిగాపులు పడవలసింది. నారుకోతగాని వరికోతగాని ప్రారంభించవలసింది బసవరాజే అని ఊళ్ళో శాసనం. జనమేట్రా పల్సగా ఉన్నట్టున్నారు. ఊళ్ళో ఉన్న ఎదవలందరినీ పోతకు తగులాడంటారా అంటే ఇంటికో టింగరోడు వచ్చాడా? ఈపులు ఎలాగున్నాయిట్రా? పోతకు రారండయ్యా, కోతకొస్తారు. వస్తారు రానోళ్ళ చేతులకు వాతలాడతామంటే మా చక్క వస్తారు. ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి. ఏం తప్పు చేసాడేంటి? నీ కాలు ముక్తా ఏది నీ కాకి డ్రెస్ ఏదయా తాకట్టేసేవేంటి? లేదు దొరా, నీ దానికి వస్తున్నావలా గంకే మా టీలు వచ్చిన దొరా. ఏంటి కథ? ఏం లేదరా, ఈ ఉడతలు పెట్టేటోడు 13 సార్లు చోరీ చేసి బందీ అయిండు. బిల్కుల్ బదలు కమ్మంటే కానంటాడు దొరా. నిన్న రోజు కూడా ఒక తానం బీగం పగలగొట్టి చోరీ చేసింది. ఏం చెయ్యాలి దొరా వీటిని? మీ గవర్నమెంట్ వాళ్ళేసి శిక్షలు అలాగ ఉన్నాయి. మరి తప్పు చేసిన బొక్కలోకి దోసేసి డొక్కలు నిండి దాకా తిండెడతారు. ఆడి కండలు పెంచి బయటకు వచ్చాక మంచికి మారతాడా? ఇదిగో కారణం అయ్యా, మన మనుషుల్ని పురమాయించి ఆడిని సారంగధరుని చేసేయండి. అదే సినిమా దొరా. సినిమా కాదు, సారంగధరలా అంటే కాళ్ళు చేతులు తీసేయమని. గంపల్లో ఉన్న ఈ ధాన్యమే రేపు మాకు గాదులు నిండిపోవాలి. అమ్మా భూదేవి తల్లి, ఈవేళ బురదగా ఉన్న నువ్వే రేపు బొవ్వై మా కడుపు నింపాలి. నారు పోసే నాటి కల పంట కోసే నాటికి పండాలి తల్లి, పండాలి. అమ్మా, పెద్దింటి గడపలో కని నన్ను ముద్దు మురిపాలతో పెంచి సర్ది కూడన్నాలు 13 పిండి వంటలతో నన్ను సాకి పెద్దదాన్ని చేసి పెద్దల్లో కలిసిపోయావా అమ్మా? అమ్మా, ఇప్పుడు ముద్దకి గతి లేదు, పెద్దన్న ముద్దకి గతి లేదు. పండుగ రోజులు దగ్గర పడుతున్నాయి, కాస్తంత చూసి కట్టదు. అన్న మాటిని ఆయన కట్టుకున్నందుకు అన్న వస్త్రాలు కూడా లోటైపోయింది. సరుకులు సొమ్ములు వద్దు, ఎండి మిరపకాయలు కూడా చెడ్డాను. కట్టుకున్నాడు గట్టాడైతే కందిపప్పుకు దేవుడిస్తానా? పుట్టించిన దేవుడు దయుంటే పుట్టిన చింత పండుగ సింతిస్తానా? పప్పు బియ్యాల కోసం సిప్పట్టుకొచ్చిన జన్మ నాది. ఇదంతా పుట్టుకతోనే నెత్తిన పెట్టుకొచ్చిన రాతే సీతాలు. కట్టుకున్నవాడిని తిడితే తీరద్దా? ఆ పుట్టించిన ఆడిపోసుకుంటే మారద్దా? నీ మొగుడికి ఏ జబ్బు రాకుండా మంచం పట్టకుండా తిరగడమే మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. ఆఖరి బస్సుకి ఏళైంది, తొందరగా బయలుదేరు. కాఫీలో కరిబెల్లం వద్దు, పంచదారడి గట్రమ్మని గుంజట్టు గింజు పోయాడు మీ తమ్ముడు. అన్ని పెట్టంలే గాని మీ అన్నయ్య వచ్చే ఏళైంది, తొందరగా తెవులు. అబ్బా, ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకుంటానే అమ్మా. కడుపులో ఉన్నది ఒకళ్ళు ఇద్దరు, పురుడు తీరేదాకా పులిపాకే ఉంటదో అయిపోద్దు. వదినా ఓ జాడి ఉంచే. మీ తమ్ముడు గుల్లిపేపేసరెట్టేసి అన్నాళ్ళయిందో, నేతో అట్టేసి నెల్లే గడిచిపోయింది. నెయ్యెట్టావా? ఎట్టేర్లే, ఏ దీపాలనే బయలుదేరిపోతున్నావు. ఈ రాత్రికి రాత్రి సంసారం చేయపోతాడు, ఊరుకోడేటి. సీతాలు, నువ్వు బయలుదేరు. అదిగో అలా చూడు, వాడికి సిగ్గులేదు, దీనికి సిగ్గులేదు. చాలండి, సొంత చెల్లెల్ని నెట్టుకుని ఏటా మాటలు. మా నాన్న దానికంతా బొమ్మలాగా తలాడించుకుని తాళి కట్టించుకోబట్టాగా దాని గతి ఇలాగైంది. చల్లని కాసైంది దాని బతుకు. మనల్ని పల్లకీలో ఊరేగించమని అడగలేదుగా, ఏదో దానికి లేనిదేగా అడిగింది. అయినా తప్పు దాని మీద కూడా ఉందలేండి. సినిమాకని బయలుదేరింది, సినిమా చూసొస్తే పర్వాలేదే, ఆ టిక్కెట్లు కోసేవాడి మీద కన్నేసింది. ఇక్కట్లు తప్పుతాయా మరి? ఊరుకోకుండా నోరు పారేసుకుంది. మీరు అవమానం భరించలేక 30 ఎకరాల మగాడిని తీసుకొచ్చి దానికి కట్టబెట్టారు. కాకరకాయ కూర తోసేకండి, నోటికి చేదైనా ఒంటికి చాలా మంచిది. ఏడాదికో కూతుని కానీ మగాడని నిరూపించుకున్నాడు గాని ఏది 30 ఎకరాలు అంతా ఉత్తదే. ఆ టికెట్ల కోసం ఏ రాసామే నయం, గౌరంగా గంజైనా తాగుతున్నాడు. ఈ 30 ఎకరాల మగాడున్నాడే,
ఏం మగాడు? ఆడ మగాడు. పడగదిలో ఇలాంటి కారు కూతలు కుయ్యొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? మగోడంట మగోడు. నెలకోసారి పెళ్ళం భుజాన్ని జోలు తగిలించి దండుకు రమ్మని నక్కలాగా నక్కి నక్కి చూస్తుంటాడు. ఆడా మగోడు. ఈ సారాడు మగోడు అన్నావంటే నేను ఇంట్లో తరివేస్తాను, జాగ్రత్త. ఈ ఆళ్ళకి ఇచ్చింది చాలు. ఇలాంటి అదోబోతుకు బతికే కంటే సావడం మంచిదని చెప్పు ఆ మగోడికి. ఆ అయినా అందరూ పుట్టుకతోనే మగాడవుతారు ఏటి? మీరు నన్ను కట్టుకోబట్టి, ఈ ఇంటికి ఇల్లరి కాళ్ళుడు అవ్వబట్టి, మా తమ్ముడు చిన్నోడు కాబట్టి మీరు మగాడయ్యారు. ఏటి సోమవారం నాడు పూలెట్టుకుంటున్నానని చూస్తున్నారా? ఏ రోజు పూలెట్టుకుంటే ఏలేంటి, మీ కోపం తగ్గడమే నాకు కావాలి. పూలెట్టుకుంటే కోపం తగ్గుద్దని మొదటి రాత్రే చెప్పారుగా. అన్నట్టు మా తమ్ముడితో చెప్పి మీకు కొత్త బట్టలు తెప్పించాను, కట్టుకోండి. సారీ. ఎక్కడున్నాడే నీ తమ్ముడు? మిషన్ ఆపేసి ఏమిట్రా ఊగుదంపుడు? మిషన్ కి రిపేర్ గానీ ఆ నోటి రిపేర్ కాదుగా. మిషన్ కి రిపేర్ అయితే మెకానిక్ ని పిలిపిస్తే పోలే. నేనే చేస్తాను గురు. గురు పొద్దు నుంచి బెగపెట్టి ఎక్కిస్తున్నాను, టైట్ అవట్లేదు గురు. ఎలా టైట్ అవుద్ది? ఆ స్పానర్లు అయ్యి తప్పకండి, స్పాన్ రొట్టి బయలుదేరాడు అబ్బాయి గారు. చేయగోని చోట చేసేయగలడు రిపేర్. ఇంట్లో చేసే అన్ని ఈదులో చెప్తారు. ఎలా పదండి. అబ్బాయి గారు, ఎన్ని మూటలు దిగాయో లెక్కెట్టడమే మీ పని. ఇక దేంతోటి మీకు సంబంధం లేదని మామయ్య గారు ఆర్డర్. రే గుండు, స్పానర్ ఇసురు కొట్టానంటే గుండు సితికిపోగలదు. నా మిల్లు నా ఇష్టం, నేను రిపేర్ చేస్తాను. వెళ్ళాంతో చెప్పుకో. వరకు వచ్చారుగా చెప్పండి. విశాఖపట్నం చూశానండి, అంతా ఇసుక కలిపిన బియ్యండి. రాజమండ్రి చూశానండి, రాళ్ళు పొడి తక్కువేనండి. గుంటూరు తిరిగేశానండి, గుండు గుడుచుకొచ్చానండి. తమ చేతి ఇత్తనాల పంట మరెక్కడా లేదండి. సుమారు ఎకరానికి 40-50 బత్తాల్లో గిడతాయండి. ఉజ్జాయింపెందుకులే ఎరా గోపి? మామయ్య, ఈ ఎకరానికి ఏమాత్రం దిగుబడి వచ్చింది? 63 పావు మామయ్య. అబ్బే, చెదురు మొదురంతా కలిపి 73 మూటలు ఉంటాయండి. మీ మేనల్లుడు గారు తప్పు చెప్తున్నారండి. అంటే మా వాడి సంగతి మీకు తెలిసిపోయిందన్నమాట. ఆయన సంగతి తెలుసుకోవడానికి మీరున్నారు కదండి. మా మూటలకి మాకు తెలిస్తే చాలండి. ఎరా వీడు ఎన్ని మూటలు వేసాడు? 140. ఎక్కడికి పంపావు? చిరాల. నిన్నెక్కడా? చింతాద్రిపేట. ఎల్రా, నా ముందుకురా. నిన్న నువ్వెక్కడ తగలడ్డావు అని అడుగుతున్నాను. చింతాద్రిపేట కాదు. మరెక్కడా? సోషల్ సర్వీస్. ఆహా, పాకీ దొడ్లు ఊడవడాన్ని ఇంగ్లీష్ లో అలా అంటారులేండి. తెలుగులో ఏమంటారు బాబు? సంఘ సేవ. సంఘ సేవ, కంచిగరుడు సేవలాగా. ఏమిటో దాని అర్థం? తాగుని ఎరగట్టడం, సంతానాన్ని అదుపులో పెట్టడం. ఓహో, తాగొద్దని చెప్పావా? బాబు తాంబూలం. ఇంతకీ ఎంతమందిని మాట విని తాగుబోతులు తమ పెళ్ళాల మంగళసూత్రాల మీద ప్రమాణం చేశారు రాయికి తాగమని? అవును, ఇంకోటి ఏంటి అన్నావు? కుటుంబ నియంత్రణ. అంటే ఏమీ లేదండి, కోత పని. ఈ శ్రీరాంపురం ముఖాసాదారు బసవరాజు చెల్లెలు కొడుకు నాకు ఏకైక మేనలుడు ఏ పని లేక కోత పనికి దిగాడు. కోసిపారేండ్రా. అలా కోసుకుంటా పోతే కొన్నాళ్ళకి రైతాంగానికి నారు పోతకి పంట కోతకి కూడా మనుషులు దొరకరు. అప్పుడు మీ గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారా కూలోళ్ళని? అవును, ఇంతకీ ఎంతమంది నడుములట్టుకుని బలవంత పెట్టి కోయించావు?